ఫ్రెండ్స్ ప్రియుడ్ అయితే చేశారు. ఈ వీడియో ఎందుకు చేసిన అంటే ఈ షామ్లో చాలా ట్రెండ్ అవుతుంది బీజిఎం మీద, అందుకే ఈరోజు అయితే చేసిన. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ ఫొటోస్ పెట్టి కానీ చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్, జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లైస్. ఓకేనా? ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ షామ్లో పంపించడం చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎలక్ట్మేషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి 9:16 క్లిక్ చేసుకొని క్రియేట్ ప్యాడ్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసి 3 డాట్స్ ఫిల్ కంప్లీషన్ వచ్చేసి ప్లస్ సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది, ఫ్రేమ్ ఎస్పీఎన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ దాంట్లోకి వచ్చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసుకునండి. మీరు 9:16లో మాత్రమే క్రాపింగ్ చేసుకునండి. ఇక్కడ ఫోటో గ్రీన్ షేప్ ఉంటుంది, కలర్ పేర్లోకి వచ్చేసి వీడియో అంతేసి 9:16లో క్రాపింగ్ చేసుకున్నాగా ఆ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఒకే సేమ్ ఫోటో అనేది ఒక 5 ఫొటోస్ అనేది యాడ్ చేసుకునండి. ఇలా నేను టైం చెప్తే అక్కడ దగ్గర అనేది 5 ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా 9:16లో క్రాపింగ్ చేసుకున్నాక 5 ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా 1 by 1 ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా మీరు ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. 3.50 millisecond దగ్గరకు వచ్చేసి 5 ఫొటోస్కి మాత్రమే ఇలా ఒకే ఫోటో అనేది యాడ్ చేసుకోండి. మీకు 5 ఫొటోస్కి ఓకే వేరే వేరే ఫొటోస్ యాడ్ చేసుకున్నారంటే వేరే వేరే ఫొటోస్ అయినా యాడ్ చేసుకునచ్చు. అలాగే మీకు బ్లాక్ స్క్రీన్ ఉంటుంది కదా, బ్లాక్ అనేది పోవాలంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇలా పైకి స్కోర్ ఇలా సాచురేషన్ ఉంటుంది కదా, సాచురేషన్ అనేది ఇలా తగ్గించుకోండి. కింద నుంచి రెండవది ఇలా ఇలా సాచురేషన్ ఆన్ కావాలంటే ఇలా బ్లాక్లో కావాలంటే బ్లాక్లో పెట్టేసుకోండి. అలాగే ఇలా మీకు నార్మల్ కలర్ కావాలంటే నార్మల్ కలర్ అనేది పెట్టేసేయండి. ఇలా బ్లాక్లోనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా బ్లాక్లో అన్ని పెట్టేసి లాస్ట్లో కలర్లో అనేది ఒకటి చేసింటాను, ఆ ఫోటో అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి అనేది ఇక్కడ 3.50 millisecond దగ్గరకు వచ్చి ఇక్కడ దగ్గరకు వచ్చేసి మళ్ళీ మేము క్లిక్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకోండి. రీప్లేస్మెంట్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది. ఓకే ఫోటోనే యానిమేషన్ ఇలా వచ్చేస్తుంది. ఇలా అన్ని ఫొటోస్కి అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా నేను ఎలా పెడుతున్నాను మీరు కానీ అలాగే ఫొటోస్కి అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్కి అనేది యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ గ్రీన్ షేప్ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి వీడియో వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఇలా యాడ్ చేసినారు కదా, కొంచెం చెక్ చేసుకునండి. ఇలా యాడ్ చేశారో లేదో కొంచెం చెక్ చేసుకునండి. ఇలా అన్ని ఫొటోస్కి అనేది రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసిన తర్వాత మీకు ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ వేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.